చెయ్యి ఆన్ చేయి. వీడియో ఎందుకు రావట్లేదు మరి? సరే. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రియ తండ్రి, చదువుకున్న ఈ లేఖన భాగమును మా కొరకు విరిచి వడ్డించి పంచిపెట్టండి. మీ దాసుడు చాలినవాడు కాదు, మీ లేఖనాలను ఉపదేశించుటకు అందించుటకు నా ప్రభువా మీ సహాయమును కోరుతున్నాను. నన్ను పూర్తిగా ఖాళీ చేయండి. చేరొచ్చిన మీ బిడ్డలు శ్రేష్ఠులు, వారు భక్తులు, వారు నీకు ఇష్టలు. వారిని ప్రభా తృప్తిపరచండి, ధైర్యపరచండి, మాట్లాడండి. మీ కృపకు మీ సహాయమునకు సంపూర్ణంగా అప్పగించుకొనొచ్చు. వినే చెవి, గ్రహించే హృదయం, లోబడే మనస్సు మాకు దయచేయమని యేసు ప్రభు నామమున ప్రాంచి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధన వర్తమానంలో ఎట్లా నడుచుకోవాలని చెప్పుకున్నాం. ఆ మాట చదువుకున్నాం. 5:10 ఎట్లా ఉండాలంట, ఎట్లా నడుచుకోవాలంట. ఆ చివరి మాట, వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. అలాగే ఇక్కడ లాస్ట్ లో ఏమంటున్నాడు? ప్రేమ కలిగి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఏమని చెప్పుకున్నాం ఇంతకుముందు? అవర్ వాక్ ఇన్ క్రైస్ట్. మన నడక క్రీస్తులోనే. క్రీస్తులో ఉంటే మన నడక వెలుగు సంబంధుల వలె ఉండాలి. క్రీస్తులో ఉంటే మన నడక ఎట్లుండాలి? ప్రేమ కలిగి నడుచుకోవాలి. అయితే ఇప్పుడు నడక గురించి నేనేం చెప్పాలనుకోవట్లేదు, కానీ 2వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఏం చేశాడండి? మనం ఎలా ఉండాలని? కొంచెం తగ్గించు. మనం ఎలా ఉండాలని? పరిమళ వాసనగా ఉండాలని. ఏ వాసన అండి? పరిమళ వాసనగా మనం ఉండాలని. పరిమళ అక్క లేదుగా ఈడ. పరిమళ ఒకరు ఉన్నారు కదా మన మందిరంలో. పరిమళ వాసన ఉండాలని మన కొరకు ఏం చేసినాడు ఆయన? అంటే మనం పరిమళ వాసనగా ఉన్నామా? పరిమళ వాసనగా ఉంటే ఆయన ఎందుకు అర్పించుకునేవాడు? పరిమళ వాసనగా మనం లేము కాబట్టి ఆయన మన కొరకు ఏం చేసినాడు? ఎవరి కొరకు అర్పించుకున్నాడంట ఆయన? మన కొరకే తన్ను తాను దేవునికి బలిగా అర్పణముగా అప్పగించుకున్నాడు. ఎవరి కొరకు చెప్పండి? మన కొరకు. మన కొరకు అర్పించుకున్నాడు. ఎందుకు అంటే మనము పరిమళ వాసనగా ఉండాలి అని. మనలో మరి పరిమళ వాసన లేదు ఇంతకు ముందంటే ఏ వాసన ఉందంటే, ఎఫెసీ 2లోనే 1-2 వచనాల్లో, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. కొంచెం తగ్గించాయి, ఇది డిస్టర్బ్ చేస్తుంది. అపరాధముల చేతను పాపముల చేతను మనం ఎట్లున్నాం చెప్పండి? ఏదయ్యా అవుతుంది అది. ఓకే, ఇప్పుడు బాగా తగ్గించినావు చూడు, పోయింది. ఎంట్రుకోరా. హలో హలో, చాలే. చూడండి, పరిమళ వాసన కాకుండా మనం చచ్చిపోతే అప్పుడే వాసన వస్తుంది చెప్పండి? చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఏ వాసన వస్తుందండి? ఒకరోజు
ఏముండదు. బాక్సులేం బెట్టలే. కూలింగ్ బాక్స్‌లో, మార్చరీ బాక్స్‌లో. ఇప్పుడిక తెల్లారి నుండి ఏమవుతదో జెప్పండి? మంచిగా చిన్నగా స్టార్ట్ అయితదిక. ఇంగ అందరూ ఏమంటారిక? అక్కడ గూర్చొని ఏడ్చే భార్యనో, భర్తనో గూడా ఏమంటారిక? భర్త అయితే కొంచెం దూరంగా గూర్చొని ఏడతాడు. భార్య అయితే దగ్గర గూర్చొని ఏడతది. అంతే గదండీ! భర్తలు కొంచెం అటు ఇటు ఎళ్లి ఏడుతా ఉంటారు. అంటే దగ్గరుండే సమయంలో ఉంటారేమో గానీ ఆళ్ళోళ్ళు తీసుకొనెళ్ళి ఏడుస్తా ఉంటారు. అయితే వాళ్ళే ఏమంటారు ఇంక ఎప్పుడే ఇక తీసేయండి, ఇక తీసేయండి అనంటారు. తీసేయకపోతే ఎట్లుంటది చెప్పండి? భయంకరమైన వాసన. అన్ని వాసనల కంటే మనిషి వాసన భరించలేం. తట్టుకోలేం. చూడండి ఆ పోస్ట్ మార్టం జేసేటోళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఆ! ఓ బాటిల్ తెచ్చియాలి వాళ్ళకు. బాటిల్ తెచ్చిస్తే అప్పుడు తాగుతాడు. తర్వాత 2, 3 పెట్టుకుంటాడు. 2, 3 పెట్టుకొని అప్పుడు గ్లౌజులు అవన్నీ యేసుకొని పోయి అప్పుడు చేస్తాడు. ఫ్రెష్‌గా ఉంటే ఏం గాదు. చూడండి చచ్చిపోయిన తర్వాత ఎప్పటికో తీసుకొస్తారు. 1, 2 రోజులయితది. అప్పటికి ఏమైతది? వాసన కొడతా ఉంటది. భరించలేం. మనము అలాంటి వాసనతో ఉన్నవారం. చదవండి 38వ కీర్తన 5వ వచనం. కీర్తనల గ్రంథం 38వ కీర్తన 5వ వచనం. ఏమంటున్నాడక్కడ? నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు ఏ వాసనంటండి? దుర్వాసన గలవై స్రవించుచున్నవి. చూడండి దుర్వాసన గలవై అవేం జేస్తున్నాయంట? స్రవించుచున్నవి. అంటే మనుష్యులమైన మనందరికీ కూడా మూర్ఖత ఉంది. ఎక్కడో ఒక చోట మూర్ఖంగా ప్రవర్తించిన వారము, అపరాధంలో ఉన్నటువంటి వారము, చచ్చినటువంటి వారము, ఆ చచ్చిన పరిస్థితుల్లో నుండి 1, 2 ఎన్ని రోజులయిపోయిందో చచ్చిపోయి, అక్కడి నుండి ఏ వాసనొస్తుంది చెప్పండి? దుర్వాసన వస్తా ఉంది. ఆ దుర్వాసన వస్తా ఉంటే దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే, ఆ దుర్వాసనను మనలో నుండి తీసివేయాలి అనుకున్నాడు. తీసివేయాలనుకోని ఏం చేసినాడండి? ఆయన మన కొరకు బలిగా తన్ను తాను అప్పగించుకున్నాడు. మన కొరకు బలిగా తన్ను తానే అప్పగించుకున్నాడు. అప్పగించుకొని ఆయన సిలువలో ఏమైపోయినాడు? ప్రాణం పెట్టాడు. ఆయన అప్పగించుకొనుట ద్వారా మనకేం కలిగిందంట? పరిమళ వాసన. మనకేమొచ్చింది చెప్పండి? దుర్వాసన పోయింది. గాయములు కట్టబడ్డాయి. ఆ! ఆయన చనిపోవటం ద్వారా మన గాయములు ఏమైపోయినాయి? కట్టబడ్డాయి. మన మూర్ఖత తొలగిపోయింది. మన పాపము పోయింది. మన గాయములు కట్టబడ్డాయి. ఇప్పుడు ఏం రావడం ప్రారంభించబడింది? ఉన్నట్లుండి దుర్వాసన అట్లా ఆగిపోయింది. ఇప్పుడు ఏ వాసనొత్తాంది మనలో నుండి? పరిమళ వాసన. ఏ వాసనొత్తాంది చెప్పండి? పరిమళ వాసన. ఈ పరిమళ వాసన అనేకులకు ఆనందాన్ని కలుగజేస్తది. పరిమళ వాసన ఏమిస్తది చెప్పండి? ఆనందాన్ని కలగజేస్తది. పరిమళ వాసన మన నుండి కలుగుతా ఉంటే అనేకులకు మన ద్వారా ఏం కలగాలండి? మన ద్వారా ఏం కలగాలి? అనేకులకు ఆనందం కలగాలి. పరిమళ వాసన మన నుండి వస్తా ఉంటే పరిమళ వాసనను ఎవరైనా దుఃఖంతో పీల్చుకుంటారా? బాధతో పీల్చుకుంటారా? మంచి పరిమళ గుమగుమలాడుకుంటా వాసనొచ్చిందనుకోండి. దాన్ని అబ్బా! ఇదేం వాసనరా అని క అట్లా పీల్చుకుంటారా? ఎట్లా పీల్చుకుంటారు చెప్పండి? అబ్బా! ఎంత బావుంది అని పీల్చుకుంటారు. అంతేనా? ఇంకా కావాలని అలాగున పీల్చుకుంటారు. పె బావుందని ఆస్వాదిస్తారు. సంతోషిస్తారు. అంటే మన నుండి వచ్చేటువంటి పరిమళ వాసన లోకములో అనేకులకు ఏం చేయాలంటే ఆనందాన్ని కలగచేయాలి. దే ఏమన్నా అనుమానం ఉందా? మనలో పరిమళ వాసన గాకుండా ఇంకా దుర్వాసనే ఉందని? మనం పరిమళ వాసనగా ఉండటానికే గదా! ఆయన శ్రమ పడింది. ఆయన అప్పగించబడింది. అయితే మన నుండి వచ్చేటువంటి ఆ పరిమళ వాసన లోకం ఏం జేయాలి జెప్పండి? ఆస్వాదించాలి. ఆ! ఒకటి
మన నుండి వచ్చేటువంటి పరిమళ వాసన ఇతరులకు ఆనందాన్ని కలిగించాలి. లోకములో ఉన్నవారికే కాదు, తోటి సహోదరి సహోదరులకు, సంఘములో చేర్చబడిన వారికి, ఇతరాతర అందరికీ మన ద్వారా ఏం కలగాలండి? సంతోషము కలగాలి. రెండోది, సువాసన ఆకర్షిస్తది. సువాసన ఏం చేస్తదండి? ఆకర్షిస్తది. సువాసన ఎక్కడైతే వస్తుంటదో అక్కడికి అనేకులు ఏం చేయబడతారు చెప్పండి? ఆకర్షించబడతారు. మిడునాగులని నాగుపాములు ఆ! ఎక్కడుంటాయో తెలుసా? మంచి సువాసనున్న చోట, మల్లెపూల వాసనున్న చోట, తర్వాత మొగిలి పొట్ట చక్కటి వాసనొస్తది. సంపంగి పూలు అక్కడ గూడా ఉంటదా? విన్నారా ఎప్పుడైనా? సంపంగి నేనైతే వినలేదు గానీ, ఉంటే ఉంటాయేమో తెలియదు నాకు. అయితే మొగిలి పొట్టులోనైతే మొగిలి పువ్వు దగ్గర చక్కగా ఆస్వాదిస్తా ఆ వాసనలో పాముంటది. ఎందుకంటే దానికి బాగా ఇష్టం. ఎందుకు? అక్కడ చక్కటి వాసనొస్తుంది గాబట్టి అక్కడికి ఆకర్షించుకుంటూ వెళ్ళింది. మన నుండి క్రీస్తు సువాసన పరిమళిస్తా ఉంటే అక్కడికి అనేకులేం జేయాలండి? ఆకర్షించుకుంటూ నువ్వెక్కడున్నావో, ఏ సమాజంలో ఉన్నావో, ఏ ప్రదేశంలో ఉన్నావో, ఏ ప్రాంతములో ఉన్నావో అక్కడికి అనేకులు రావాలి. అక్కడ అనేకులు చేరాలి. అక్కడ అనేకులు ఆస్వాదించాలి. ఒకటి, ఆ పరిమళ వాసనకు సంతోషించాలి మన ద్వారా. రెండోది, ఆ పరిమళ వాసనకు ఆకర్షితులు కావాలి మన ద్వారా దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి ఆకర్షితులు అవ్వాలి. అయితే క్రీస్తు పరిమళ వాసనగా మనల్నుంచారు. మరి మనలో పరిమళ వాసనొస్తుందా? ఇంకా ఆ కాని వాసనే, ఆ దుర్వాసనే వస్తుందా? ఒకవేళ అనేకులకు సంతోషం కలగట్లేదు మన ద్వారా అనంటే ఏ వాసనొస్తుంది మన ద్వారా? దుర్వాసనే వస్తుంది. అంటే ఏదో జరగలేదు మనలో. తర్వాత ఇంకా ఎవరు ఆకర్షితులు అవ్వట్లేదు మన ద్వారా మందిరానికి, దేవుని దగ్గరికి. దేవుని సన్నిధికి ఎవరిని తీసుకురావట్లేదు మనం. మన వల్ల గావట్లేదు. అప్పుడు గూడా ఏ వాసన జెప్పండి? దుర్వాసనే ఉంది. ఇది మనం పరీక్షించుకోవడానికి చక్కటి సమయం. ప్రభువా! నా నుండి ఏ వాసనొస్తుందయ్యా? ఏ వాసనతో నేనున్నాను? ప్రభువా! నన్ను జ్ఞాపకం చేసుకొనుము. నా నుండి ఆ పరిమళ వాసనే రావాలి. నా నుండి ఏ వాసన రావాలయ్యా? అందుకొరకు గదా నువ్వు సిలువలో చనిపోయింది. అందుకొరకు గదా ప్రభువా నువ్వు అప్పగించుకున్నది. బలిగా అర్పించుకున్నావు అందుకొరకు గదా! కాబట్టి నా నుండి ఏం రావాలి? ఆ! సెంట్ కొట్టుకుంటే ఏమొత్తదండి? వస్తదా? రాదా? ఏ సెంట్ అయితే కొనుక్కుంటాం. ఏ ఫేమా ఏమంటారు? ఆ! ఫ్లేవర్ అయితే కొట్టుకుంటామో, ఆ ఫ్లేవర్ ఏమొత్తది చెప్పండి మన నుండి? వాసనొత్తది. మనం అట్లా ఎళ్తా ఉంటే ఎళ్ళిపోయిన కొంతసేపటికి గూడా అక్కడ వాసనొత్తా ఉంటది. అట్లాగే క్రీస్తుని అంగీకరించిన మనలో ఆ క్రీస్తు యొక్క పరిమళ వాసన మనలో ఉన్నదంటారా? ఆ వాసన పరిమళిస్తుందంటారా? ఒకవేళ మనం నకిలీగా ఉన్నామా ఇంకా? మనలో ఏదన్నా పొరపాటు తేడా ఉందా? ఇంకా వాసన రావట్లేదా? సరి జేసుకుందాం. అసలైతే ఏం రావాలి చెప్పండి? మనకు ఆ పరిమళం ఆయన ఏం జేసినాడు జెప్పండి? ఆయన శిలువ మరణమే మన మీద ఏం జేసినాడు జెప్పండది? ఆ పరిమళ వాసనని వెదజల్లాడు. ఆ పరిమళ వాసన మనలో పరమగీతంలో నా ప్రియునిలో ఏముందంట? పరిమళ వాసన ఉంది. ఆ ప్రియురాల్లో ఏముందంట చెప్పండి? పరమగీతంలో నా ప్రియురాల్లో గూడా పరమ ప ఏముంది జెప్పండి? పరిమళ వాసన ఉంది. అయితే ఆ ప్రియుడు ఎవరంటే పరిమళించుచున్నవాడు. ఆయనలో చక్కటి సువాసన, ఎక్కడ కాని వాసన లేదు. ఆయన దగ్గర నుండి మనకు గూడా ఏం రావాలి జెప్పండి? ఆ పరిమళ వాసన మన దగ్గరికి గూడా రావాలి. పరిమళ వాసనతో మనం నింపబడాలి. అయితే మరి దేవుని వాక్యంలో ఒకాయన
తను యథార్థంగా చక్కగా ఆయన దగ్గర ఏ వాసనొత్తుందో ఏమని చెప్తున్నాడో ఒక్కసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ కొరింథీ పత్రిక 2 అధ్యాయం 15 వచనం. 2 కొరింథీ 2 అధ్యాయం ఆ! రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై యున్నాము. తర్వాత 16వ వచనంలో ఆ! ఆ! రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. చూడండి, క్రీస్తు యొక్క పరిమళ వాసన ఎట్లున్నాడంటే ఆయన బృందం అపోస్తలుడైన పౌలు గారితో ఉన్నవారు నా దగ్గర నుండి ఏమొస్తుందని చెప్తున్నాడండి? ఏమొస్తుందని చెప్తున్నాడు? క్రీస్తు సువాసన వస్తుంది. క్రీస్తు సువాసన అనేకులు ఏం చేస్తున్నారు? ఆస్వాదిస్తున్నారు. అనేకులు ఆనందిస్తున్నారు. అనేకులు ఆకర్షితులవుతున్నారు. చూడండి, క్రీస్తు యొక్క జీవార్థమైన జీవపు వాసన కూడా నా నుండి వస్తుంది. మనం ధైర్యంగా ఆ మాట చెప్పగలుగుతామా? పౌలు గారైతే ఈ మాట చెప్తున్నాడు. నా నుండి క్రీస్తు సువాసన పరిమళం ప్రవహిస్తుంది. క్రీస్తు సువాసన వెదజల్లబడుతుంది నా నుండి. ఎందుకంటే ఆయన క్రీస్తును పోలి నడుచుకున్నాడు. క్రీస్తు రక్తంలో కడగబడ్డాడు. మన దగ్గర నుండి కూడా ఏం రావాలండి? క్రీస్తు పరిమళ వాసన, క్రీస్తు సువాసన మన దగ్గర నుండి తప్పకుండా రావాలి. అయితే క్రీస్తు సువాసన మన దగ్గరకు వచ్చినప్పుడు మరొక మాట చెప్తున్నాడు. 1 కొరింథీ 10వ అధ్యాయము 33వ వచనం. చూడండి, 1 కొరింథీ ఆ! ఇలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములో అందరినీ సంతోషపెట్టుచున్నాను. చూడండి, అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. ఇది ఇందాక చెప్పుకున్నాం కదా, మన నుండి ఏమొస్తే ప్రజలు సంతోషిస్తారు? క్రీస్తు యొక్క పరిమళ వాసన మన నుండి వస్తా ఉన్నప్పుడు మన మన ద్వారా ఇతరులు ఏం చేయబడతారండి? సంతోషిస్తారు. ఇప్పుడు పౌలు గారు ఈ 1 కొరింథీ 10:33లో ఏమంటున్నాడంటే, అన్ని విషయములలో అందరినీ సంతోష పెట్టుచున్నాను. ఏం చేస్తున్నా? నేను అందరినీ సంతోషపెట్టుచున్నాను. అందరినీ సంతోషపెట్టుచున్నానంటే ఏం చేసి సంతోషపెడుతున్నాడండి? క్రీస్తు సువాసన, పరిమళ వాసన ఆయన నుండి అందరికీ వస్తుంది. అప్పుడు అక్కడ ఉన్నోళ్ళందరూ ఏం చేయబడుతున్నారు చెప్పండి? అన్ని విషయములలో అందరూ ఆయన ద్వారా ఏం చేయబడుతున్నారు? సంతోషిస్తున్నారు. అయితే ఇప్పుడు మన సువాసన ఎక్కడ మొదట ప్రవహిస్తది చెప్పండి? మన సువాసన మనం ఎక్కడ ఎక్కువుంటాం? ఇంట్లో ఉంటాం. ఇంట్లో ఉన్న మన భర్తకే సువాసన రాకపోతే, ఇంట్లో ఉన్న మన భార్యకే సువాసన రాకపోతే, ఇంట్లో ఉన్న మన పిల్లలకో, లేదంటే అత్తమ్మకో, మామయ్యకో వారికే సువాసన రాకపోతే, ఇంకా బయటికి పోతే ఏమొత్తదండి? బయటికి పోతే వత్తదా? ఇంట్లో ఉన్నోళ్ళే మన సువాసనని ఏం చేయట్లేదు చెప్పండి? గ్రహించట్లేదు, ఆస్వాదించట్లేదు. అంటే మన దగ్గర నుండి సువాసనకు బదులుగా ఆయా సమయాల్లో ఏ వాసనొత్తుంది చెప్పండి? ఆ! యేసు ప్రభువు లేకుండా కాని వాసన గూడా. గాయాలున్నాయి, మూర్ఖత ఉంది, అపవిత్రత ఉంది. అయినా అట్లా ఉన్న ప్రతిసారి ఏ వాసనొత్తది చెప్పండి? దుర్వాసన. దుర్వాసనొచ్చినప్పుడు అందరూ దుఃఖపడతారు. అందరూ బాధపడతారు. అందరూ దూరం పోతా ఉంటారు. కాబట్టి ప్రభువా, నేను దుర్వాసన కలిగిన వాడిని. నాలో ఏమీ మంచి లేదయ్యా. వినటానికి ప్రయత్నం చేయండి. నాలో ఏమీ మంచి లేదయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను బాగు చేసి, ప్రభువా నన్ను కట్టి నా నుండి క్రీస్తు సువాసనే ప్రవహించాలి. నా స్వప్రయోజనం నేను కోరుకొనక
ఇతరుల ప్రయోజనమును కోరుకొనుచు అందరిని అన్ని విషయాల్లో నేనేం చేయాలి? సంతోషపెట్టువారుగా ఉండాలి. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో వేయబడిన తర్వాత కొట్టబడ్డాడు. బోండాలేసి బిగించబడ్డారు. ఆ చెరసాల్లో ఏం చేస్తున్నారంటే చెప్పండి? పాటలు పాడుతా ఉన్నారు. ప్రభువును స్తుతిస్తా ఉన్నారు. పాటలు పాడి ప్రభువును స్తుతిస్తా ఉంటే క్రీస్తు సువాసన ఏం చేయబడుతుంది చెప్పండి? ఆ! అదంతా గూడా ప్రవహిస్తా ఉంది. ఆ చెరసాల్లో ఏ వాసనొత్తంది ఇప్పుడు? చెరసాల్లో అసలైతే ఏ వాసనొత్తది చెప్పండి? చెరసాల్లో అసలైతే బోండాలేసి బిగించారు. ఆ! వచ్చింది. ఎక్కడికి పోతారు? వచ్చింది. ఎటు పోతారు? అక్కడ ఏ వాసనొత్తదిక? చెప్పండి. దుర్వాసనొత్తది. ఆ దుర్వాసనొచ్చే చెరసాల్లో వీళ్ళెళ్లి పాటలు పాడుతా ప్రభువును స్తుతిస్తా ఉంటే ఇప్పుడేం వాసన ప్రవహిస్తా ఉంది? క్రీస్తు యొక్క సువాసన, పరిమళ వాసన ఏం చేయబడుతుంది? ప్రవహిస్తా ఉంది. ప్రవహిస్తా ఉంటే చెరసాల పునాదులు ఏం చేయబడ్డాయి? ఆ! అదిరిపోయినాయి. బంధకములు ఊడిపోయాయి. తలుపులు తెరుచుకున్నాయి. అందరూ మరి పారిపోవాలిగా దొంగలు. ఏం చేయబడాలి చెప్పండి? పారిపోవాలి. ఎందుకు పారిపోలేదు? ఇక్కడేదో వాసనుందిరా. ఏముందిక్కడ? ఇక్కడేదో వాసనుందిరా అని జెప్పి అందరూ అక్కడే గుమికూడారు. ఆ వాసన వారిని ఏం చేయలేదు చెప్పండి? వారు పారిపోయేటట్లుగా చేయలేదు. ఆ వాసన దగ్గరికి ఇప్పుడు జైలధికారి గూడొచ్చాడు. జైలధికారి గూడా ఏం చేయబడ్డారు చెప్పండి? ఆ వాసనను పీల్చుకున్నారు. ఇప్పుడు అందరూ ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు. ఎంత చక్కగా ప్రవహిస్తుందండి క్రీస్తు వాసన మరి మన ద్వారా. మనం ఆయన వెదజల్లాడు మన మీద, ఆయన రక్తాన్ని ప్రోక్షించాడు. మన కొరకు ఆయన అప్పగించుకున్నాడు. క్రీస్తు సువాసన రావట్లేదంటే ఆయన కారకుడు గాదిప్పుడు. ఎవరు కారకులు? మనమే కారకులం. ప్రభువా నా ద్వారా నన్ను బట్టి మంచి వాసన, సువాసన, పరిమళ వాసన రావాలయ్యా. పౌలు గారి నుండి వచ్చింది. భక్తులలో నుండి వచ్చింది. దేవుని జనులలో నుండి వచ్చింది. ఈ రోజుల్లో నా నుండి గూడా ఏం రావాలయ్యా? క్రీస్తు సువాసన రావాలి. మంచిగా ఆహ్, దేంట్లో నూనెలో గాకుండా నెయ్యిలో ఏపుతున్నాం. ఏవో జీడిపప్పో లేదంటే మటనో, చికెనో ఏపుతా ఉన్నాం. 2, 3 ఇండ్లకు గూడా ఏమొత్తది జెప్పండి? 2, 3 ఇంట్లో ఏదో జేస్తున్నారియ్యాల అని జెప్పి ఏం జేస్తారు పెదవులు? అబ్బా! అని జెప్పి అనుకుంటారు. ఎంత బావుంటదో అని. అట్లాగే నిజంగా బయట నుండి వాసనలు అలాంటివొచ్చినప్పుడు ఆ! నోరు ఊరుతది గదా! మరి మన నుండి క్రీస్తు సువాసన మరణపు వాసనతో నిండిన వారి దగ్గరికెళ్తుందా? అనేకులకు ప్రవహిస్తుందా? మన ద్వారా ఆకర్షితులవుతారా? మన ద్వారా సంతోషించబడుతున్నారా? చూడండి, అపోస్తలుడైన పౌలు గారి ద్వారా సువాసనొచ్చి అందరూ అన్ని సమయాల్లో ఏం చేయబడ్డారు చెప్పండి? సంతోషించారు. ఇప్పుడు యోహాను సువార్తలో గూడా ఒక మాట చూడండి. మొదటి అధ్యాయం 40వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 40 ఆ! యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోనను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సియాను మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడైన సీమోను, నువ్వు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫాను మాటకు రాయి అని అర్థం. చూడండి, యోహానును బట్టి ఆ ఆంద్రేయ పేతురు ఎవరి దగ్గరకు వచ్చారండి ఇప్పుడు? ఎవరి దగ్గరకొచ్చారు? యేసయ్య దగ్గరికొచ్చారు. యేసయ్య దగ్గరికి మొదటగా ఆకర్షితుడైంది ఎవరు? మొదటిగా ఆకర్షితుడైంది యేసుప్రభు దగ్గరికి ఆకర్షితుడైంది ఎవరు? ఆంద్రేయ. ఎవరండి? యేసుప్రభు శిష్యులలో ఆంద్రేయ యేసుప్రభు దగ్గరికి ఏం చేయబడ్డాడు? ఆకర్ ఆకర్షితుడవటానికి ఎవరు కారకులు? ఎవరు కారకులు? బాప్తిస్మమిచ్చు యోహాను కారకుడు. అంటే యోహానులో నుండి ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి? సువాసన వచ్చింది.
పరిమళ వాసనొచ్చింది. ఆ పరిమళ వాసన ఎవరి వైపు ఆకర్షించేటట్లు చేసిందండి? యేసు ప్రభు వైపు ఆకర్షించేటట్లు చేసింది. యేసు ప్రభు వైపు ఆంద్రేయ ఎప్పుడైతే ఆకర్షించబడ్డాడో ఆయన ఊరికే ఉన్నాడా? ఆయన పరుగు పరుగున వెళ్ళాడు. "అరేయ్! పేతురు, సీమోను, సీమోను" అని పిలిచినాడు. "రా రా చూద్దాం" అని చెప్పి సీమోనును తీసుకొని పోయినాడు. సీమోను గూడా యేసు ప్రభువారి వైపు ఏం చేయబడ్డాడండి? అంటే ఇప్పుడు ఆంద్రేయలో నుండి ఏమొచ్చింది చెప్పండి? ఆంద్రేయలో నుండి సువాసనొచ్చింది. ఇలాగున బాప్తిసమిచ్చే యోహానులో నుండి, ఆంద్రేయలో నుండి ఇప్పుడు పేతురు దగ్గరకొస్తే పేతురు గారు అపోస్తల కార్యములు 10వ అధ్యాయములో ఎక్కడికెళ్ళాడండి? కొర్నేలింటికెళ్ళాడు. అక్కడ సువార్త చెప్పగా అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. అంటే ఇప్పుడు పేతురులో నుండి సువాసన ఏం చేయబడింది? అనేకులకు ప్రకటించబడింది. అపోస్తల కార్యంలో ఒకసారి 3000 మంది, ఒకసారి 5000 మంది యేసు ప్రభువారిని నమ్ముకున్నాడు. అంటే ఇప్పుడు పేతురులో నుండి ఏం చేయబడింది సువాసన? అనేకులకు వెళ్ళింది. అనేకులు ఎవరి వైపు ఆకర్షితులైనారు? యేసు ప్రభువారి వైపు ఆకర్షితులైనారు. అంటే పేతురులో నుండి సువాసన వచ్చింది, పరిమళ వాసన. ఆంద్రేయల నుండి పరిమళ వాసన వచ్చింది. యోహానులో నుండి పరిమళ వాసన వచ్చింది. ఇప్పుడు మనలో నుండి కూడా ఆ వాసన ఏం చేయబడాలండి? ఆ వాసన రావాలి. ఆ వాసనకు బదులు వ్యతిరేకమైన వాసన వస్తుందా? ఎక్కడో గాయం ఓపెన్ అయింది. అది ఏ గాయమో? అది ఏ గాయమో కట్టుకుందాం. గాయములను ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు? గాయము కట్టుకోవాలి. గాయం కట్టుకోకపోతే ఏమైతది? అది గాయం ఇంకా పెద్దగా అయితది. ఇబ్బందవుతది. అబద్ధం అనే గాయాలున్నాయా? వ్యభిచారం అనే గాయముందా? దొంగతనం అనే గాయముందా? కాని మాటలనే గాయముందా? ఇతరులను కించపరిచే అనే గాయముందా? అన్యాయము నిందలు మోపే అనే ఆ మనస్సు యొక్క గాయాలు మనలో ఉన్నాయా? ఏదో గాయం అయింది. ఆ గాయం నుండి మంచి వాసన కాస్త పక్కన పోయి, ఇప్పుడు ఏ వాసనొస్తుంది చెప్పండి? రావాలనుకున్నోళ్ళు ఏమైపోతున్నారు? ఏమైపోతున్నారు? వెళ్ళిపోతున్నారు. ఎవరు కారణం? ఎవరు కారణం? మనమే కారణం. కాబట్టి ప్రభువా, నా కొరకు నువ్వెక్కడ గూడా సచ్చు లేకుండా గొప్ప అర్పణ చేసుకున్నావు. నేనెలా ఉండాలని ఖచ్చితంగా జెప్పాడు గదా! పరిమళ వాసనగా ఉండాలని. మన కొరకేం జేయబడ్డాడు? తను తాను దేవునికి అర్పణగాను, బలిగాను అప్పగించుకున్నాడు. ఆయన బలి అయినాడు. అయితే ప్రభువా, నా నుండి జీవపు వాసన, క్రీస్తు వాసన, పరిమళ వాసన, సువాసన నా నుండి రావాలి. అట్లని సెంటు కొట్టుకొని వద్దామా? ఏందండి? సెంటు కొట్టుకొని వచ్చే వాసన ఆకర్షిస్తదా ఎవరినైనా ఒక ఆత్మీయంగా? మనం జీవించే జీవితం, మన నడక, ప్రవర్తనే అనేకులను ఆకర్షిస్తది. అంటే మనం అనేక విషయాల్లో సరిచేయబడవలసి ఉంది. మనం చక్కబెట్టబడవలసి ఉంది. ప్రభువా, నన్ను సరిచేయ్యా, నన్ను చక్కబెట్టు, నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేద్దాం. అయితే ఈ విషయాల్లోనికొస్తే మనం పరిమళ వాసనగా ఉండటానికి ఒక 7 విషయాలు ఉన్నాయి. 7 విషయాలున్నాయి. నేను అవన్నీ చెప్పను, టైం అవుతుంది. 1, 2 విషయాలు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండము మనము పరిమళ భరితమైన సువాసనగా ఉండటానికి నిర్గమాకాండము చూడండి 30వ అధ్యాయం 22వ వచనం నుండి 30వ వచనం వరకు అక్కడ ఏముంది అనంటే 22వ వచనం నుండి 33వ వచనం వరకు అక్కడ ఏం తయారు చేస్తున్నారంటే అభిషేకం యొక్క తైలము. ఏం తయారు చేస్తున్నారండి? అభిషేకం యొక్క తైలం. ఈ అభిషేకించడానికి తైలం తయారు చేయడానికి చక్కటి లవంగ పట్టి, నిమ్మగడ్డి, తర్వాత సుగంధ సాంబారములు ఇవన్నీ కూడా తీసుకొని ఏం చేస్తున్నారండి? అన్నిటిని కలిపి సమపాలలో ఏసి ఒక తైలముగా దాన్ని తయారు చేస్తున్నారు. ఆ తైలము అచ్చ జటామాసి అండి. అంటే ఆ తైలం ఎట్లుంటదంటే చక్కటి సువాసన ఏం చేస్తది?
వెదజల్లుతది. ఆ తైలం పడిందంటే చాలు ఎక్కడికో ఆ వాసన కొడతది. ఎక్కడికో ఆ వాసన కొడతది. చూడండి ఈ ఈ మనలో ఉండే సువాసన ఆ! ఈ ప్రాంతంలోనే గాదు. అర్థమైందా? మన దేశంలో మాత్రమే కాదు. తర్వాత ప్రపంచమంతట కూడా పరిమళిస్తది తెలుసా? మనలో ఉండేటువంటి పరిమళ వాసన అదెక్కడ ప్రవహిస్తదండి? అదెక్కడి దాకా గొడతది? ప్రపంచంలో ఉన్న అనేక దేశాల్లో గూడా మనలో ఉన్న పరిమళ వాసన కొడతది. ఒకప్పుడు సామ్యూయల్ మోరిస్ అని యవ్వనస్తుడు ఆఫ్రికన్ కంట్రీలో ట్రైబల్స్ ఏరియాలో తెగలకు చెందిన వాడాయన. ప్రభువుని నమ్ముకున్నాడు. ఆహ్, పట్టబడిన స్థితిలో బానిసత్వ స్థితిలో ఉన్నప్పుడు పారిపోయొచ్చాడు. పౌలుకి కలిగిన దర్శనం కలిగిందండి ఆయనకి. పౌలుకి కలిగిన వెలుగు కలిగి ఆయన బంధకాలు విడిపోయి, అక్కడి నుండి పరిగెత్తుకొని పోయి ఎక్కడికొచ్చినాడంటే చక్కగా ఒక మందిరం, చర్చ్ ఉన్న స్థలంలోనికెళ్ళా వచ్చాడు. అక్కడ ప్రభువుని తెలుసుకున్నాడు. ప్రభువుని తెలుసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను గురించి, దేవుని వాక్యం గురించి ఇంకా, ఇంకా తెలుసుకోవాలని ఎక్కడికెళ్ళాడో తెలుసా? అమెరికాకెళ్ళాడు. ఇక్కడెవరు ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోతే ప్రభువుని గురించి అనేక విషయాలు తెలుసుకోవాలని అమెరికాకెళ్ళాడు. అక్కడ చాలా విషయాలు తెలుసుకున్నాడు బైబిల్ ట్రైనింగ్ లాగా చేసి. ప్రభు కొరకు నిలబడ్డాడు. ఆయన జీవితం ఎంత శక్తి కలిగిందంటే చూడ్డానికి నల్లటివాడు. అంత అందంగా ఉండేవాడు కాదు. నల్లటి వారికి అమెరికాలో చోటు లేదండి. అయితే ఆయనలో ఉన్న క్రీస్తుని బట్టి ఒక మంచి దొర అంటే అమెరికాలో ఒక మంచి దేవుని సేవకుడు ఆయన చేర్చుకున్నాడు. ఆయన అడిగే ప్రశ్నలకు ఆయనే బిత్తరపోయినాడంట. ఓ నల్ల జాతీయుడు, ఓ దాసత్వంలో నుండొచ్చినోడు, ఇలాంటి ఇంత మర్మంతో కూడిన ప్రశ్నలు అడుగుతాడని ఎప్పుడు ఊహించలేదంట. అయితే ఆయన ప్రశ్నలు అడిగి తెలుసుకొని దేవుని గురించి ఆయన పరిమళిస్తా ఉంటే, ఒకరోజు సండే స్కూల్ పరిచర్యకెళ్ళాడంట. వాళ్ళందరూ తెల్ల జాతీయులు. ఈయనను జూసి పక్కున నవ్వారంట. ఏం జేశారండి? బాగా నవ్వారంట. బాగా నవ్వుతూ ఎగతాళిగా జూసినాడు. వీడొచ్చినాడు మనకి ఈరోజు బోధ చేయటానికని. అట్లా నవ్వేసరికి ఈయన ఏం అనలేదంట. కృంగిపోలేదంట. డక్ ఔట్ అయినట్టుగా అక్కడి నుండి అంతే ఎళ్ళిపోలేదంట. ఏం జేశాడంటే, మోకరించి ప్రార్థన జేసుకుందాం అన్నాడంట. ప్రార్థన జేసుకుందాం అని ఎప్పుడైతే అన్నారో, వాళ్ళందరూ గూడా మోకాళ్ళ మీదకొచ్చి ఏడవడం ప్రారంభించారంట. ఒక్క మాట గూడా జెప్పలేదాయన. ఒక్క మాట ప్రభు గురించి మాట్లాడలేదు. ఏమన్నాడు? మోకరించి ప్రార్థన జేసుకుందాం అన్నాడంట. ఆ మాట ఎప్పుడైతే అన్నారో, అంతవరకున్నటువంటి యవ్వనస్తులు, ఎగతాళి చేసేవారు సండే స్కూల్ పిల్లలు, వాళ్ళందరూ గూడా మోకాళ్ళ మీదకొచ్చి ఏడవడం ప్రారంభించారంట. ఇప్పుడు ఏం తాకుంటది వాళ్ళను జెప్పండి? ఆయనలో ఉన్న పరిమళ వాసన. అట్లా, అట్లా, అట్లా తాక్కుంటూ, తాక్కుంటూ మన భారతదేశంలో గూడా ఎప్పుడో ఎంతమందినో తాక్కుంటొచ్చింది. ఈరోజు మనల్ని గూడా ఆ పరిమళ వాసన ఏం చేస్తుంది జెప్పండి? ఆయన ఎప్పుడో చచ్చిపోయినాడు. యవ్వన కాలంలోనే చచ్చిపోయినాడు. మోకాళ్ళ మీదుండి బైబిల్ చదువుతా చచ్చిపోయినాడు. ఎట్లా చనిపోయినాడండి ఆయన? మోకాళ్ళ మీదుండి బైబిల్ చదువుతా. ఆయనకొక ఆశ ఉందంట. వాళ్ళ దేశానికెళ్ళి, వాళ్ళ ప్రాంతం తెగలోకెళ్ళి, వాళ్ళకు సువార్త జెప్పి వాళ్ళని మార్చాలని ఒక ఆశ ఉండెనంట. కానీ ఆ ఆశ మంచం మీద ఉండగానే అది పోయింది. అయితే ఒకరోజు మోకాళ్ళ మీదుండి అంత బలహీనతలో గూడా మోకాళ్ళ మీదుండి బైబిల్ చదువుతా అలాగే చనిపోయాడు. ఆ చనిపోయి గూడా అట్లనే ఉన్నాడంట బైబిల్. ఫ్యాన్ గాలికి అట్లా రెపరెపలాడుతా ఉందంట. ఇలాగే బైబిలుంది. అలాగే చనిపోయి అంతే ఉన్నాడు. వచ్చి ఎవరో పిలిచి ఇట్లా పట్టుకుంటే అలా పడిపోయినాడు. అంటే అంత మంచి భక్తిపరుడు. ఆయన సమాధి దగ్గరికెళ్ళి సమాధిని అట్లా పట్టుకొని జూసి ఆకర్షితులై ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినారండి. ఎంత వాసనుంది ఆయనలో. ఏ వాసన? క్రీస్తు యొక్క పరిమళ వాసన. మనలో మనం ఎక్కడున్నాం? మనకింకెంత పశ్చాత్తాపం అవసరం? మనం ఇంకెన్ని విషయాలు సరిజేసుకోవటం అవసరం? మన గాయాలన్నీ కట్టబడటం ఎంత అవసరం? ప్రభు రెడీగా ఉన్నాడు ఏం జేయడానికి?
ఏం చేయడానికి రెడీగున్నాడండి? గాయం కట్టడానికి ఆయన ఎట్లున్నాడు? 34వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 15వ వచనం, 16వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 15, 16 వచనాలు. ఆ! పరుండబెట్టెదను. ఆ! తప్పిపోయిన దాన్ని నేను వెదుకుదును. తోలివేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చేదను. గాయపడిన దానికి కట్టు కట్టుదును. దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటిని, బలము గల వాటిని శిక్షను మేత పట్టి లయపరచు. ఇక్కడ ఎంత చక్కటి గాయపడిన దానికి కట్టు కట్టుదును. దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? గాయం అయింది నీకు. ఆ గాయాన్ని బట్టి ఏమొస్తుంది చెప్పండి? దుర్వాసన వస్తుంది. షుగర్ వచ్చిందండి. గాయం అయింది. ఆ గాయంలో పురుగులు పడినాయి. అక్కడికి పోతే ఏమవుతుంది మనకు? ఏమవుతది చెప్పండి? వాసన, భరించలేని వాసన. బతికే ఉంటాడు వ్యక్తి. ఆరో ఆయన జీవంతోనే ఉంటాడు. కానీ ఆయన వాసన ఆయనే భరించడు. అలా ఉన్నోళ్ళు ఎంతోమంది ఈరోజు హాస్పిటల్స్ వచ్చినాయి. గబగబా పోతున్నారు. అవన్నీ చివిచ్చుకుంటున్నారు. పురుగులు అవన్నీ తీసేసుకున్నారు. అవసరమైతే కాళ్ళు కొట్టేసుకుంటున్నారు. ఇలాగున బ్రతుకుతున్నారు. అంతకు ముందున్న దినాల్లో ఇలాంటి ట్రీట్మెంట్ లేనప్పుడు కాలుకు పురుగులు పడి గాయమై వాసనొత్తా ఉంటే, ఇప్పుడు ప్రభు అంటున్నాడు, "ఓ సహోదరి, సహోదరుడా, వాసనొత్తా ఉంది. దుర్వాసనొత్తా ఉంది. గాయం కట్టడానికి నేను రెడీగా ఉన్నాను." ప్రభు అంటున్నాడు, "నీ గాయం కట్టడానికి నేను రెడీగా ఉన్నాను. రా నా దగ్గరికి." అది ఎలాంటి గాయమైనా, ఎలాంటి పరిస్థితిలో ఉన్న గాయమైనా నేను కడతా, నేను కడతా. రా అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడండి? గాయము కడతాడంట. తర్వాత దుర్బలముగా ఉన్నదాన్ని బలపరచుదును. ఎంత చక్కటి మాటలు ఇక్కడ ప్రభు చెప్తున్నాడో. నీ గాయాలు ఏమైనాయి? నీ పరిస్థితులు ఏమైనాయి? నేను కడతా. యోబు గ్రంథము 5వ అధ్యాయం 17, 18 వచనాలు. ఒకసారి చూడండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము. ఆ! దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. ఆ! 5వ అధ్యాయమేనా? ఆ! ఆయన గాయపరిచి గాయమును కట్టును. ఆయన గాయము చేయును. ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగిన నీకు ఏ కీడును ఆయన గాయపరిచి గాయమును కట్టును. ఆయన చేతులే స్వస్థపరచును. చూడండి, స్వస్థపరిచే చేతులు కలిగిన ప్రభువు, గాయములు కట్టే చేతులు కలిగిన ప్రభువు, గాయము చేసి గాయమును కట్టువాడు మన ప్రభువు. చూడండి, గాయమైంది. పైనంతా గూడు కట్టుకొని పోయింది. లోపలంతా చీంబట్టుంది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికెళ్తాం. డాక్టర్ ఏం చేస్తాడని చెప్పండి ఇప్పుడు? గాయమైంది. పైన పక్కు కట్టుకొని, గూడు కట్టుకొని ఉంది. లోపల మాత్రము చెడిపోయిందుంది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికెళ్ళాం. ఏం చేస్తాడు డాక్టరు? ఏం చేస్తాడండి? దాని మీదనే ఆయింట్‌మెంట్ పూసి, ఓ ఇంజెక్షన్ ఏసి, కట్టు కట్టి, ఇక పో అని పంపిస్తాడా? ఏం చేస్తాడు? అక్కడ పైన గూడు కట్టుకున్న దాన్ని, లేదంటే పక్కు కట్టిన దాన్ని లోపల దాన్నిట్లా నొక్కి చూసినప్పుడు మనకు గాయమే. ఆ తర్వాత ఏం చేస్తాడు? ఒక కత్తి పట్టుకుంటాడు. దాన్ని ఇలా చీరేస్తాడు. చీరేసిన తర్వాత ఇలా పిండేత్తాడు. అందులో నుండి చెడంతా ఏమైతది? బయటికొస్తది. ప్రభు అంటున్నాడు, గాయము చేయువాడను నేనే. అంటే ఈ నీలో ఉన్న వ్యర్థమంతటిని తీసివేయడానికి, నీలో ఉన్న బలహీనత అంతటిని తీసివేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఏం చేయడానికి? ఆయన గాయం చేయడానికి. గాయం చేసిన తర్వాత అంతే పంపిస్తాడా డాక్టరు? ఏం చేస్తాడు? మరలా గాయాన్ని శుభ్రపరిచి, కట్టి, మందులిచ్చి పంపిస్తాడు. గాయం చేసేది ఆయన హస్తాలే. గాయం కట్టేది ఆయన హస్తాలే. అలాంటి విధానంలో ప్రభువున్నాడు. కట్టించుకుంటావా? ఫ్రీ ట్రీట్‌మెంటు. ఓపీ లేదు. మందులకు గూడా డబ్బులు లేవు. ఆయన ఫ్రీ ట్రీట్‌మెంట్ చేస్తానంటున్నాడు. మన ఆధ్యాత్మికంగా మనమెంతో శ్రయిస్తా ఉన్నాయి. దుర్వాసన కొడతా ఉన్నాయి. బలహీనులుగా ఉన్నాం. చూడండి, మనకు తెలిసి తెలియక ఎన్నో గాయాల పాలైనాం. ఆయన గాయం కడతానంటున్నాడు. దుర్బలంగా ఉన్న మనల్ని బలపరుస్తానంటున్నాడు. గాయం కట్టించుకోవా? ఆయన డాక్టర్ దగ్గరికి పోయి గాయం కడతా ఉంటే
ఈ డాక్టర్‌కి కొంచెం అంటా ఉంటారు. ఏం ఏం లేదని, మానవత్వం లేదు, లేదంటే కొంచెమన్నా జాలి లేదు, దయ లేదు. ఏమని ఆ గాయానికి తట్టుకోకుండా ఏమంటారు చెప్పండి అప్పుడు? డాక్టర్ గారు గాయం చేస్తే, ఆ గాయానికి తట్టుకోకుండా ఏమంటారప్పుడు? ఈ డాక్టర్ కొంచెం గూడా జాలి లేదమ్మా, అమ్మ, అమ్మ, అమ్మ అని పిల్లలు ఏడుత్తా ఉంటారు. చూడండి, ఒక పిల్లోనికి ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయినప్పుడు ఇట్లా రింగులుగా ఎముకంతా ఇరిగిపోతే, ఆ రింగులుగా ఉన్నది పెట్టారు. అవన్నీ అతుకుబెట్టి ఇట్లా రింగులుగా ఉంటది చెయ్యికి, అలా కాలుకు మీరెప్పుడన్నా చూసారా? ఇంతింతవి ఏస్తారు. ఇప్పుడు అధునాతనలో మరి అవి ఏయటం ఏమన్నా మర్చిపోయినారో వేరేదేమన్నా వచ్చిందో నాకు తెలియదు గానీ, ఓ 10, 15 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం అవన్నీ చుట్టూ కాలు ఇట్లా ఇట్లా ఇటువైపు నుండి రంధ్రం చేస్తే అటువైపుకెళ్తది. అంటే ఆ ఎముకను అట్లా ఒత్తి పట్టి దాంట్లో ఒక పుల్ల పెట్టి ఇట్లా చుట్టూ కట్టేస్తారు. మంచిగా బిగిస్తారు. అయితే ఓ పిల్లోనికి అలా చేశారు. పిల్లోనికి అలా చేసిన తర్వాత డాక్టర్ చెప్పినాడు, "మీ అబ్బాయి బాగుపడాలంటే ఆ! రెంచి తీసుకొని ఈ చుట్టూ ఏసిన దాన్ని రోజొక వరుస బిగించాలి." ఏం చేయాలి? రోజు ఒక వరుస బిగించాలి. రోజొక వరుస బిగించాలంటే, ఆ వరుస బిగించేటప్పుడు పిల్లోడు అల్లాడిపోతాడంట. నరకం చూత్తడంట. అల్లాడిపోతున్న కుమారుడిని చూసి తండ్రి ఆ! అల్లాడిపోయినా ఏం చేస్తున్నాడు చెప్పండి? రోజెళ్తున్నాడు. వరుస బిగిస్తున్నాడు, వస్తున్నాడు. వాళ్ళ తండ్రిని జూషి పిల్లోడనుకుంటున్నాడు, మా తండ్రికి నేనంటే ఇంత కోపమా? నేనింత అల్లాడిపోతుంటే గూడా మా తండ్రి ఏం జేస్తున్నాడండి? ఏం జేస్తున్నాడు? బిగిస్తా ఉన్నాడు. ఎళ్ళిపోతా ఉన్నాడు. ఆ తండ్రి అలా బిగించుకొని ఎళ్ళిపోతా ఉన్నాడు. ఓ రోజు, "నాన్న నువ్వు నాకు నాన్నవు గాదు పో. నన్ను నాకు బిగించొద్దు. నువ్వెవరో పో. నన్నింత బాధ పెడుతున్నావు" అన్నట్లుగా కాని మాటలు గూడా పిల్లోడు పలికాడు. అయినా గాని తలొంచుకొని అలా బిగించుకున్నాడు. బిగించెళ్ళిపోయినాడు. బిగించెళ్ళిపోయిన తర్వాత అది ఇప్పదీసే రోజొక రోజొచ్చింది. డాక్టర్ గారొచ్చారు. "ఏ నాన్న, మీ నాన్న రోజొచ్చి బిగిచ్చాడంటే," మా నాన్న రోజొచ్చి బిగిచ్చాడు. నన్ను అల్లాడిచ్చాడు. బిగించకపోతే, ఈరోజు నీకు కాలుండేది గాదు నాన్న. నువ్వు నడిచేవాడివి కాదు. నీకు తెలుసా? బిగించిన ప్రతిసారి నీ అల్లాడే హృదయాన్ని జూషి, నీ దగ్గర ఏడిత్తే నువ్వు ఎక్కువ ఏడతావు" అని జెప్పి బయటకొచ్చి మీ నాన్న బోరున ఏడ్చేవాడయ్యా. అంతవరదాకా కోపంగున్న పిల్లోడు మీ నాన్న ఇట్లా రోజు నేర్చేవాడు. నీకు బిగించకపోతే కాలుండేది గాదనగానే, మా నాన్న నా మేలు కొరకే చేశాడు గదా! అని జెప్పి, ఆ కాలదంతా ఇప్పిన తర్వాత, ఐ లవ్ యూ డాడీ అని జెప్పి నాన్నేం జేసినాడంట, హత్తుకున్నాడు. కాబట్టి ప్రభువు కూడా మనల్ని బాగు చేయాలనే, మనల్ని బలపరచాలనే, మన దుర్బలత్వముని, మన దుర్వాసనను, మనలో ఉన్న చెడుగును తీసివేసి మంచి వాసన మనకివ్వాలనే ఆయన మన గాయం చేస్తానంటున్నాడు. గాయం కడతానంటున్నాడు. గాయం కట్టడానికి ఆయన రెడీగున్నాడు. చూపించు. డాక్టర్ దగ్గరికెళ్ళి ఏం చేస్తామండి? మన గాయాన్ని చూపిస్తాం. గాయం చూపిస్తాం. ఎన్ని రోజులుండి అయిందో జెప్తాం. దాని పరిస్థితి ఎలా ఉందో జెప్తాం. ఒక్కసారి యేసయ్య దగ్గరికి రా. ఉన్నదున్నట్లు చెప్పు. ఆయన గాయాన్ని కడతాడు. ఆయన సరిజేస్తాడు. ఆయన బాగు జేస్తాడు. ఆయన చక్కబెడతాడు. మంచి సువాసన మన ద్వారా వస్తది. అప్పుడు మన ద్వారా అనేకులు దేవుని మందిరానికి వస్తారు. ఇంక నేనే మాటలు చెప్పాలనుకోవట్లేదు. చెప్పుదాం అనుకున్నాను కనీసం 7 మాటల్లో 3 అయినా. అయితే నేను ఒక్క మాట గూడా జస్ట్ అది చదివిపిచ్చంగానే దాన్ని గూడా నేనేం వివరించలేదు. కాబట్టి గాయం కట్టే ప్రభువున్నాడు. ఆయన దగ్గరికొద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. దయచేసి ప్రభువా, భూమి మీద బ్రతికిన దినాల్లో ఎఫెసీ 2